श्री सीतारामचंद्र भगवान की ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఎన్నుకోబడినటువంటి గత 40 సంవత్సరాలుగా పురపాలక సంఘ చరిత్రలో దశ దిశను నిర్దేశిస్తూ అందరినీ కలుపుకొని పోయి సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి పాల్పడడానికి కేటీఆర్ గారి ఆశీస్సులతో ముందుకు వచ్చినటువంటి ప్రథమ పౌరాలు గౌరవనీయులు శ్రీమతి జీతం కళా చక్రపాణి గారిని వేదికపైకి సాధారణంగా తన సహాయ సహకారాలు అందించి అందరి మన్ననమైన సేవలు అందించి వస్తున్నటువంటి సిరిసిల్ల మున్సిపల్ సారథి గౌరవనీయుల అభివృద్ధికి తోడ్పడడానికి ముందుకు వచ్చి శ్రీ దూడం శంకర్ గారు అలాగే మన తమ్ముడిగా సేవ ఆహ్వానిస్తా ఉన్నాం. మరియు ప్రస్తుత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు గారిని వేదికపై సాధారణంగా ఆనందపడుతున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే కమిటీ సభ్యులు దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని చాలా సంతోషం అండి. చెప్పడంలో అందరూ కూడా మరి చాలా సంతోషంగా అందరూ అధ్యక్షుల వారు ఆడేపు పాల్గొన్న సభ్యులకు పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా మన పద్మశాలి అధ్యక్షులు గూతం శంకరరావు గారికి మరి ఈరోజు పాల్పంచుకుంటున్న పద్మశాలి కుల బాంధవులకు, కుల ప్రముఖులకు, పద్మశాలి పురోహితులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నాతో పాటు కొత్తగా ఎన్నికైన ఈ 6వ వార్డ్ కౌన్సిలర్ దూడం రజితా శ్రీనివాస్ గారు, 18వ వార్డు కౌన్సిలర్ మేరు శ్రీనివాస్ మంజుల గారు, 7వ వార్డు కౌన్సిలర్ ఎర్ర వెంకటరామ అన్న గారు, 19వ వార్డు కౌన్సిలర్ పొత్తుల శ్రీనివాస్ గారికి మరి ఈ గుడి తరపున మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ గుడి సంఘ సభ్యులకు ప్రత్యేక. ఎందుకంటే మనము గతంలో 3 సంవత్సరాల కింద మన కమిటీలు గౌరవనీయులు మన శాసనసభ్యులు కేటీ రామారావు పనులు కూడా ఉంటే మున్సిపల్ పక్షాన దాన్ని పరిశీలించి మరి ఆ పనులు కూడా చేయిస్తాము. ఎందుకంటే మన సిరిసిల్ల పట్టణము మన అభివృద్ధిలో ముందు స్థానంలో ఉండాలి. అభివృద్ధిలో ముందు స్థానం ఉండాలంటే మనం ఇక్కడ
ఎంపికైన గౌరవ కౌన్సిలర్లు మరి రాష్ట్ర కౌన్సిలర్లు మరి కేంద్ర కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి మరి మా వంతు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మనందరం కూడా కలిసి కట్టి మన సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ 4 వార్డుల కౌన్సిలర్లు వారికి 4 వార్డుల ప్రజలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రేమ అభిమానం ఈ దేవస్థానం ఉన్నప్పటి నుంచి దాదాపు 1999 దాకానే 90 దాకా ఇక్కడే అందరితో గడిపిన రోజులు. ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్కరు గుర్తుపట్టి పేరు పెట్టి ఇంటికి చూస్తున్నాకే అంత ప్రేమ అభిమానం ఉన్న నెహ్రూగారు గంట. కాబట్టి మీ అందరికీ ఎల్లవేళలా నేను ఏ పనైనా చేసేందుకు ముందుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పెద్దలు చెప్పినట్టు అన్న రామదాసు చెప్పిండు, ఆ ఆస్కారం ఏమైనా ఉంటే మేడం గారికి చెప్పి కరెంట్ బిల్లు అనేది సాధ్యం కాదు, అయినా ఏమైనా వీలైతే మాత్రం నేను ఆలోచన చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మీద వరకు ఆగిపోయింది, ఏది కమిటీ అలా ఆగిపోయింది. ఆ ఫండ్స్ పూర్తిగా ఖర్చు అయినాయా ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకో 2-3 లక్షలైనా కానీ పెట్టించి తీర్చగలిగేంత మేడం అదొకటి సాధ్యమే అయిపోయినది. ఇంకొకటి ఏంటంటే గద స్తంభం అని చెప్పి మన భక్తులు అనడం జరిగింది. గతంలో 3 ఏళ్ల కింద విద్యానగర్కు నేరలకు 2 గద స్తంభాలు తెప్పించినప్పుడు మన గవర్నమెంట్ ఉంటే కొంచెం ఇబ్బంది అయింది. పర్మిషన్ లేకుండా కానీ కేటీఆర్తో తెప్పించి చేయించడం జరిగింది. ఒకవేళ అటువంటి ఆస్కారం మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఆ గద స్తంభాన్ని కూడా సభాముఖంగా నేనే స్వయంగా డబ్బులతో తెప్పిస్తానని చెప్పి దేవస్థానం కమిటీ, ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఇక్కడ మా మాట్లాడారు కాబట్టి రానున్న 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా ఆ గద స్తంభానికి ఖర్చు కానీ అవన్నీ నా సొంత డబ్బులతో తెప్పించి మీ గుడి నేను సహకరిస్తానని చెప్పి నెహ్రూగారు ప్రజలందరికీ భక్తులందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంత ప్రేమ అభిమానంతో మమ్మల్ని ఆహ్వానించిన కుడి సభ్యులకు నెహ్రూగారు ప్రజలందరికీ భక్తులందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.